గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాట్ దిస్? లోన్లీ చెర్రీ. మరి మెనూలో 300 రూపీస్ అని ఉంది. ఆస్ట్రేలియన్ చెర్రీ. అబ్బో. అన్నా వడ తింటావా? ఓన్లీ దిస్. నీ కర్మ. దీన్ని తింటానికి 4 పుల్లలు. హాయ్. హాయ్. వరలక్ష్మి అత్తయ్య ఇమ్మంది. అలాగేనమ్మా. హాయ్ ఆంటీ. హాయ్. థ్యాంక్ యూ. నాన్నగారికి పంపిన బర్త్డే కేక్ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఏంటన్నా? Mohammed, I did it. Satya. Hi. Hi Mary. వస్తున్నా. Are you ready? Yeah. Let's go. Sare. Go. I'm gonna show who I am. పీటర్ సుబ్బారావు గారు అయిపోయాడు. డాడీ అన్నయ్య అక్కడికి డైరెక్ట్ గా వచ్చేస్తారుగా? వచ్చేస్తారు. హాకీ స్టిక్ పెట్టుకున్నానా? పెట్టుకున్నాను. Come on. I'm excited. Shall we go? నీకు విషయం తెలుసా? డాడీ వాళ్లకు సుబ్బారావు గారిని బ్లడ్ వచ్చే వరకు కొట్టమన్నాను. ఏమైనా ఇంత ముందు కథలు చెప్తే మీరు కొంచెం నమ్మినట్టు రియాక్షన్స్ ఇచ్చివర్రా. ఇప్పుడు ఇవ్వట్లా. ఈ మధ్య కథలు కూడా అలాగే ఉన్నాయి అన్న. సత్యభామ వస్తుంది. Say sorry. మేరీ సారీ. మేరీకి మ్యారేజ్ జరుగుద్ది. నేను జరిపిస్తాలే. బే రేయ్, నాకు ఆకలి లేదు కానీ మీరు చెప్పుకోండి. ఇండియన్ టైప్ లో ఉన్నాయంటే. ఆర్డర్ ప్లీజ్. అన్న ప్లేన్ దోశ, చట్నీ కొంచెం ఎక్కువ తీసుకురా. గోవా వచ్చి దోశ ఏంటో చట్నీ. 1 వైట్ మూన్ గ్రీన్ మౌంటైన్స్. పచ్చని కొండల్లో చంద్రుడు. చూద్దాం.
సార్ మీకు? నథింగ్ నథింగ్. ఆకలేస్తుంది, కుమ్మేయాలి. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి ఈ రోజు ఇక్కడికి వస్తుందా రాదా? ఇదేంటి క్యాబేజ్ ముక్కలు కోడిగుడ్డు? నవ్వకడు. వైట్ మూన్ అంటే చాలా కోడిగుడ్డు. అవసరం అంటారా ఇది నీకు? క్యాబేజీ తినాలా ఇప్పుడు? అన్న బాగుందా? బాగుంది, నైస్, టేస్టీ. అన్నా నీ క్యాబేజ్ కోడ్ అయిపోతే వెళ్దాం అన్న. అయిపోయిందిరా, పద వెళ్దాం. ఏయ్, అంతా అయిపోయింది. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. ఓకేనా? సరేనా? టూ ప్లేయర్స్ సెంచరీస్ చేయాలి. ఇద్దరు 94 లోనే ఉన్నారు. కానీ 7 runs కొడితే ఇండియా విన్ అయిపోతుంది. ఓకే. చాలా ఈజీ అండి. హాయ్. హాయ్. ఎంత ఆలోచించినా చిన్న క్లూ కూడా తట్టడం లేదు. నేను చెప్పొచ్చా? ప్లీజ్. థ్యాంక్ యూ. సి 94 లో బ్యాట్స్మెన్ స్క్వేర్ కట్ కొట్టాడు. ఓకే. 3 runs తీసాడు అనుకోండి. ఇప్పుడు ఫీల్డర్ కీపర్ కి బాల్ విసిరేసాడు అనుకోండి. ఓకే. బాల్ ఓవర్ త్రో అయింది అనుకోండి. మళ్ళీ 3 runs తీసారు అనుకోండి. ఇప్పుడు ఫీల్డర్ బాల్ కీపర్ కి విసిరేశాడు, అదొచ్చి వికెట్ లో తేలింది. రన్అట్ అయ్యాడు అంటే 94 లో ఉన్నాడు, సెంచరీ కొట్టాడు. నాన్ స్ట్రైక్ లో ఉన్నాడు, స్ట్రైక్ లోకి వచ్చాడు. ఆగన్నారండి. ఒక బాల్ ఉంది, ఒక రన్ తీస్తే ఇండియా విన్ అవుతుంది. సో వెయిట్. లాస్ట్ బాల్ 94 లో ఉండే బ్యాట్స్మెన్ 6 కొట్టి ఇండియాని గెలిపించాడు, సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మై గాడ్, ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ మై సెల్ఫ్. No, with you. మీ నవ్వు నాకు చాలా బాగా నచ్చిందండి. మీరు నన్ను నవ్వించడం నాకు బాగా నచ్చింది. ఓకే. బై ది వే, మీరేం చేస్తుంటారు? నేను వావ్, శాండ్ స్కల్ప్చర్స్. yes. ఇదిగో ఈ పక్కన ఉంది, ఇది ద్వారకా అండి. ఎక్సలెంట్. అండ్ మై గాడ్, కృష్ణ కృష్ణ, ఫెంటాస్టిక్. థ్యాంక్స్. ఇది చేయడానికి 8 hours పట్టిందండి. ఐఎమ్ అస్టానిష్డ్. ఏదో అండి మా రేంజ్ లో. నో, ఇట్స్ వండర్ఫుల్. చిన్నప్పుడు మా డాడీతో కొన్ని కంట్రీస్ లో శాండ్ స్కల్ప్చర్స్ చూశాను, బట్ ఇండియాలో ఇలాంటి ఆర్ట్ చూస్తానని నాట్ ఈవెన్ ఇన్ మై డ్రీమ్స్. మీరు చాలా సూపర్ అండి. అయ్యో అలాంటిదేం లేదండి. చిన్నప్పుడు చాలా మంది ఇసుకలో గుళ్ళు గోపురాలు కట్టే ఉంటారు. అఫ్ కోర్స్ మీరు కూడా, కాకపోతే అదే మన ప్రొఫెషన్ అయింది. కృష్ణుడి బొమ్మ చాలా బాగా చేశారు. ఆయన కృష్ణ, మీరు సత్యభామ. మీరు కూడా కృష్ణేగా. ఒక్కసారి మీ మ్యాజికల్ ఫింగర్స్ ని పట్టుకోవచ్చా? నా చేతి వేళ్ళ ఇదేంట్రా బాబు. చూర్. థ్యాంక్ యూ. వావ్,
మీరు నిజంగా సూపర్ అండి. అయ్యో నేను కూడా పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను. ఓ చిన్నప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ ఇన్స్పిరేషన్. ఓ దట్స్ గ్రేట్. ఓకే మీరు నా డిపార్ట్మెంట్ అయితే. యా మీరు రేపు ఫ్రీ అయితే ఇక్కడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కలుద్దామా? రేపు 11 o'clock ఫ్లైట్. నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఓకే రేపు బిజీ ఆయన కలుద్దామండి. వావ్ థ్యాంక్ యూ. హే ఇట్స్ రియల్లీ నైస్ మీటింగ్ యూ. వెరీ నైస్ మీటింగ్ యూ సత్యభామ. కృష్ణ. యా ఓకే బై బై సీ యూ. బై సీ యూ. ఓ మై గుడ్నెస్. నేను ప్రేమలో పట్ట వింటారు బాబు. Yes. తేనెటీగండి చాలా పెద్దది. అడ్డంగా దొరికిపోయి అంటారు బాబు. బాయ్.